సో నెక్స్ట్ ఐదుగురు ఎమ్మెల్యేల అఫిడవిట్లపై పిటిషన్లు, దానం నాగేందర్కి హైకోర్టు నోటీసులు. ఎప్పుడైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మరి లేనిది నిన్న కాంగ్రెస్లో జాయిన్ అయిన వెంటనే కూడా దానం నాగేందర్ మీద ఏదైతే మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయారెడ్డి ఈ రోజున ఆయన మీద కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొత్తానికి ఈయన ఏదైతే ఎన్నికల అఫిడవిట్లో ఈయన వివరాలు సరిగ్గా పొందుపరచలేదు, అన్ని తప్పుడు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని బేస్ చేసుకొని కూడా ఆయన కోర్టులో పిటిషన్ వేయడం. ఇప్పుడు దానం నాగేంద్రతో పాటు కూడా మీరు కోవా లక్ష్మి, కోనంనేని సాంబశివరావు, మధుసూదన్, మాగంటి గోపీనాథ్ వీళ్ళందరి మీద కూడా ఈ మొత్తానికి ఎన్నికల ఎఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారు అన్న బేస్ చేసుకొని పిటిషన్స్ వేసిన నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. మరి దీని మీద మరి ఇప్పుడు ఏదైతే ఈ గెలిచిన ఎమ్మెల్యేలు మరి దానికి ఎలాంటి సమాధానం చెప్తారు ఎన్నికల కమిషన్కి, ఒకవేళ గనక ఎన్నికల అఫిడవిట్లో కనుక తప్పుడు సమాచారం కనుక ఇస్తే మరి వాళ్ళు ఏదైతే గెలిచారో మరి ఆ సీటు కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. మరి దీని మీద మరి వీళ్ళు ఎలాగ స్పందిస్తారు, దానం నాగేందర్ కానీ కోవా నాగలక్ష్మి, కోనంనేని సాంబశివరావు వీళ్ళు ఎలాంటి స్పందిస్తారనేది మనకు మరింత ఇన్ఫర్మేషన్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, మరి మొత్తానికి ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇస్తే మరి ఎలా ఉండబోతున్నాయి, ఎలక్షన్ కమిషన్ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతోంది, మరి వీళ్ళు గెలిచారు కాబట్టి మరి ఆ ఎన్నిక చెల్లుతుందా చెల్లదా? సీతారామరాజు గారు, అంటే మీకు తెలుసు వాస్తవంగా ఏంటంటే వీళ్ళు సమర్పించిన అఫిడవిట్లో సమగ్ర సమాచారం లేదు, పూర్తి వివరాలని అందజేయలేదని చెప్పి 25 మంది మీద మొత్తం మీద 25 మంది ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు మొత్తం మీద 25 మంది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈవెన్ కేటీఆర్ గారి మీద కాదు, కేటీఆర్ గారు కూడా వాళ్ళ కుమారుడికి సంబంధించిన ఆస్తుల వివరాలు ఆయన చూపించలేదని చెప్పి కేటీఆర్ గారి మీద పిటిషన్ వేశారు. అదేవిధంగా ఇప్పుడు దానం నాగేంద్ర గారు, మీకు తెలుసు దానం నాగేంద్ర గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఇప్పుడు లోక్సభకు కంటెస్ట్ చేస్తున్నారు. కానీ ఎవరైతే ఓడిపోయారో విజయారెడ్డి గారు పిటిషన్ దాఖలు చేశారు. ఒకటేంటంటే మనీ ఇన్ఫ్లుయెన్స్, అంటే డబ్బుల ప్రభావం ఆయన చూపించారు, దాని గురించి డబ్బుల పంపిణీ అనేది జరిగింది అనేది అదొక అంశంతో పాటు ఆయన భార్య మీద ఉన్న ఆస్తుల వివరాలని మొత్తం కూడా సమర్పించలేదని చెప్పి దానం నాగేంద్ర గారి మీద విజయారెడ్డి గారు పిటిషన్ దాఖలు చేశారు. దాని మీదనే ఇవాళ నోటీసు అనేది జారీ అనేది. దాంతోపాటు మీకు తెలుసు మన జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ గారు, తర్వాత మనకి ఆసిఫాబాద్ కోవా లక్ష్మి గారు, తర్వాత మధుసూదన్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళ అంటే దాదాపు 4-5 ఎమ్మెల్యేలు ఫస్ట్ ఫేజ్ కింద అంటే మనం తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద 25 మంది మీద అంటే పిటిషన్లన్నీ దాఖలయ్యాయి. ఒకటి విచారణ జరుగుతూ ఆ విచారణలో వాళ్ళు చెప్తే అది అయిన తర్వాత మళ్ళీ కోర్టు విచారణ అయిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు అయిన తర్వాత అప్పుడు ఎన్నికల సంఘానికి అనర్హత అలాంటిది, అంటే ఆధారాలు సరిగ్గా సమర్పించకపోతే వివరాలు అఫిడవిట్లో తప్పుడు వివరాలు ఇచ్చినా సరిగ్గా సమాచారం సమర్పించకపోయినా వేటు వేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ స్టేజ్లన్నీ దాటితే తప్ప ఇప్పుడు వరకు అయితే నోటీస్ మాత్రమే జారీ చేశారని మనం చూడాలి. సీతారామన్ గారు.